హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో దయ్యాల కోసం వెళ్ళి దయ్యాలు కనిపించలేదని వచ్చేసాం కదా. అలాగే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందామని అనుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, రండి తెలుసుకునేద్దాం. ఇద్దామా దయ్యాలు రావమ్మా. నువ్వు ఇందాకేందో బుడబకులోడు బుడబడక లాంటి 4 గంటలకు వచ్చినాడా. ఏ ఊర్లో ఇలా అందరు పడుకొని నిద్రపోతాడు. ఎప్పుడు మా ఎన్ని గంటలకి ఒకసారి తెల్లారుదాం 4:30 5 అట్లా. వాళ్ళు తెల్లారినాక రాలే, ముందు అర్ధరాత్రిలోనే వస్తారు. సరైనోడైతే మంచి బాగా కావు పెట్టుకొని వాడికి బాగా కావు పలికి వాళ్ళకి దేవుడు ఉంటాడు. అతని దేవుడు కాటి పాపుడనే ఆయన ఒక దేవుడు, వాళ్ళకి వాళ్ళ ఇంటికి దేవుడు. ఆయన పలికిస్తా అంటాడు మొత్తం ఏమేమి చెప్పేదంతా కావులో తెలిసిపోతుంది. వాళ్ళక మన మనసులో ఏమనుకునేది కూడా కావులో చెప్తారు. ఆయన ఈ దాన రక్త కాటేరు వచ్చాది, తెల్లారుజామున బాగా 3 గంటలకు వచ్చాది. ఇక్కడ వచ్చా ఈ దాన మిడైన వాళ్ళు ముగ్గురిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. 3 నెలలకు లోపల ముగ్గురు వెళ్ళిపోతారని చెప్పినాడు ఆయన చెప్పినాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. నేను వచ్చిన ఈదిలేకి ఆయన చెప్తాంటే నేను ఆయన చిన్ని మత్తుతో అన్నాడా అనసూయత చచ్చిపోక ముందు వీళ్ళందరూ ఇనుకొని అన్నారు. గుమ్మంగా పడుకొని ఇళ్ళలో ఎవరు లేచి రాలే. ఆయన అంతకు ఆయనే చెప్పుకుంటా అన్నాడా ఇదిలోకి వచ్చా అరుచాడు ఇంటి ముందరకు వచ్చే మనమే లేచింది లేనిది ఈనేది లేనిది అన్నీ తెలిసాయి ఆయనక. వాళ్ళు ఇంట గుమ్మకు పడుకొని ఉన్నారు లేచి రాకుండా. నేను వీడి కడమ లేచి వచ్చి ఏం చేయాలని చెప్పినాడు ఈయన. దాన్ని తొలగట్టుకోవాలన్నాడా. తొలగట్టుకోవాలంటే వీళ్ళందరూ లేచి పొద్దున్నే చెప్పిన తెల్లారి నాకు కూడా నేను ఆయన ఉన్నాడు గొడవడుకున్నాడు ఊర్లోనే. అందరూ ఇట్లా చెప్తారు, వాళ్ళు చెప్పేది నిజం జరుగుతుంది, మనం ఏదన్నా చేసుకోవాలా ఇదాన్నే పోతాదంట. మిడైన వాళ్ళు పోతారంట, మగవాళ్ళు పోతారా ఆడవాళ్ళు పోతారా, తొలగట్టుకోవాలని చెప్తే వీళ్ళు తాస్కారం చేస్తాను. వీళ్ళు ఎప్పుడు అప్పుడు మీ అత్త సీనోళ్ళ అమ్మ చచ్చిపోయేటప్పుడు కూడా బొడవడకలో చెప్పినాడు. నిజం సుజాత ఏం చెప్పినాడంటే ఈ పలానా టైంలో పలానా నెలలో పలానా రోజులో కుక్క ఎక్కుతుంది ఇంటి మీదకి, కుక్క ఏడుచాదే, కుక్క ఏడ్చిన 10 రోజులకే వారం లోపలనే మనిషి వెళ్ళిపోతుంది అని చెప్పినాడు. ఏడ్చిందా కుక్క ఎక్కిలో కొట్ట మీదకే కుక్క సాకుండే కుక్క కొట్ట మీదకి ఎక్కి ఓ అని ఏడ్చిందే. ఏడ్చే ఏమో అమ్మని పెద్దమ్మ ఏమే పోతానవా ఎవరినైతే పోతావు ఎక్కడైతే పోతావా అని చెప్పి తిట్టింది, దాన్ని కొట్టిందా. అప్పుడు కూడా చెప్పినాడు బొడబొడకలు ఇంట్లో కొండనే పోతాదంట. సరైన దయ్యం గెజ్జల దయ్యం పోతాదంట. ఎప్పటి నుంచో పోతాదంట, సుమారుగా పూర్వకాలం నుంచి 20 ఏళ్ల నుంచి పోతాదంట. అదే వీళ్ళ ఇంట్లో ధనపిశాచి కూడా ఉండదు. వాళ్ళ ఇంటి అడుగున చిన్నమానికి కిందికి దొద్దుకునిందంట. అదే ఇప్పుడు ప్రమేలు ఇంట్లో ఉండదు, దానికి ధనపిశాచి తగులుకునేది కలికి. అది చెప్తే వీళ్ళు పట్టించుకోరు. సరైన వాళ్ళు పిలుచుకొచ్చి ఒక 10,000 కానీ 20,000 కానీ ఖర్చు పెట్టి దాన్ని తొలగొట్టుకొని బాగు చేసుకుంటే ఎట్లన్నాయా. మనుషులు బాగానే మేకలిండి వినేయి, మనుషులు వినారు, గుడ్లు వినాయి. వీళ్ళ ఇంట్లో అన్నీ పోయి మళ్ళీ అక్కడ ఇల్లు కట్టుకున్నాక వీళ్ళు బాగుపోయినారు. ఈ ఇంట్లో బాగుపడాల ఈ ఇల్లు నశించాను కూడా కనిపిస్తాసి ఉండాలి. వాళ్ళ ఇంట్లో ధనం ఉండాలి, 2 బిందెలకు 2 అందాలకు ఉండాలి లోపల. దాన్ని తీసే వాళ్ళు దెంకపోవాలని చాలా మంది ట్రై చేసినారు, తేలేకపోయినారు. పాము ఉండదంట. ఊరు మీ ఇంట్లోనే పాత మిద్దులా మీ బెడ్రూమ్ ఉండా ఒక్క ఈ ఇంట్లోనా ఈ ఇంట్లో లోపల ఎప్పటి నుంచో ఉండదంట. కంపల్సరీ నేను వీడియో వద్దుకునిందంట. ఈ చిన్నమ్మత్త వాళ్ళ ఇంట్లో అందులో ఎగదాలి ఇంట్లో ప్రేమీల ఇంటికి వాళ్ళ ఇంటికి సొందన మధ్యలో అన్నం ఉండదు అనిపిస్తే ఆశ. ఇప్పుడు ప్రేమేలకు అది చెప్తాండి సాకల్ది ఏడుంది ఇది ఎక్కడుంది దాన్ని పలకట్టాలని. ప్రేమీలు ఆడున్నదని చెప్పకుండా ఈడుండదు యాప్టెట్ కడతానే ఉంటుంది, దాన్ని తీసుకోవాలా అంటుంది. మన ఇంట్లో ఉండదంట అంట సింహ, అది మన చుట్టింట్లో ఉండదు. అప్పుడు చెప్పినారా మా బుద్ధు మా అవ్వకున్న మన చేనులో కనవచ్చి అవ్వ కింద పడిపోయింది. అప్పుడు దయం కనవచ్చింది. దయము అటగాత ఆ బుద్ధు మా పిన్ని వాళ్ళ ఇంటికి సినిమా చూడ వింటే సీరియల్కే ఆ బుద్ధు రక్తపిశాచి ఈ సందులో గుండా పోయిందంట. అప్పుడు మా పిన్ని కల్లారా చూసి ఆ బుద్ధు కళ్ళు తిరిగి ఆడనే పడిపోయింది. జ్యోతి పిన్ని వాళ్ళ ఇంటికాడ చూసి పడిపోయిందా సత్రంలో. అప్పుడు మా బాలకు ఉంటాయి మాకు గర్భవతి ప్రెగ్నెంట్ ఆమెను తొడుకొని వచ్చింటే దయ్యం ఎద్దులేక దూరింది. బండిలో తోలుకొని వచ్చినారు, ఎద్దల బండిలో
ఎద్దల బండ్లో తోలుకొని వచ్చింటే దయం ఎద్దులేకి దూరింది ఎద్దులేకుండా దూరుతామా ఎద్దుని ఎవరు పట్టుకోలేకపోయినారు. బండి ఈడ్చుకొని కొండారెడ్డి కొట్టంలేకి పోయి కొట్టం అది ఇంచేసింది కోసమే, కొట్టం కోసమే ఇంచేసి కొట్టంలేకి పోయి ఎందుకు పట్టుకున్నారు. 5 మంది 6 మంది మొగ్గలు పట్టుకుని నిలవల్ల ఎద్దు కళ్ళు ఇట్లా పిల్లగిచ్చి ఇదిలిచ్చేస్తాను ఎద్దులేకి దూరి దయ్యం. మళ్ళీ ఎవరో వచ్చి మంత్రిచ్చినారు ఎద్దుకు. మంత్రిచ్చే గుడికి దయ్యం పోయింది. దయ్యం పోయిన తర్వాత ఈ మా ప్రెగ్నెంట్ అనే సత్రంలో దింపినారు. బస్సు లేదు రాత్రిలో. బస్సు అప్పుడు ఎప్పుడో ఒకటి వస్తాయి బస్సులు తెల్లారదాం కాడ. ఆ బస్సు కోసం ఉన్నారు. ఇన్ని ఆటలు ఇన్ని బస్సులు పోయేది అప్పుడు తక్కువ, ఎప్పుడో బస్సు పోతానింది. ఆమెకు నొప్పులు వచ్చినాయి, కానుక చేద్దాం అనుకునే లోపల చచ్చిపోయింది సత్రంలో చచ్చిపోయి వాళ్ళ వాళ్ళు ఎవరో ఉంటే బంధువులా ఆ చచ్చిపోయిన బంధువులు ఒళ్ళులేకి వచ్చేసిందంట. బంధువులు ఒళ్ళులేకి వచ్చి గర్భవతి ఆమె చచ్చిపోయింది. బిడ్డ చచ్చిపోయా, ఆమె చచ్చిపోయా. దయ్యం చంపేసింది. దయ్యం చంపినా ఎట్లా చచ్చిపోయా. ఇప్పుడు ఆంజనేయుల గుడి, ఆంజనేయ స్వామి ఆపుకుంటాడు. దయ్యాలు ఉండయ్యా ఆడందుకే ఆంజనేయ స్వామి గుడి కట్టింది మంది. ఆంజనేయ స్వామి గుడి అందుకే కట్టింది. ఎప్పుడో ఇరగమ్మవ్వ ఆయన పిచ్చయ్య, సాకల పిచ్చయ్య నిన్నెల్లో ఆయన. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన తావు కూడా పిచ్చేది అన్నాడు, సాకల పిచ్చేదా. ఆయన ఇరగమ్మవ్వ ఇద్దరు దయ్యాలు ఉన్నాయి, ఈడ ఆంజనేయుల గుడి కట్టాలా దయ్యాలు పోయేట్టుగా అని చెప్పి నిర్ణయించుకొని అంత గుణాది వేసి పెట్టినారు. నీళ్ళన్నీ వచ్చాయి, గుణాది లేకుంట్లో నీళ్ళన్నీ గుణాది వేసి పెట్టి 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 కట్టలేక వాళ్ళు అట్టే ఉన్నారు. ఈయన అజ్ఞాథ్ రెడ్డి ఆపేసినాడంట. పెద్ద గుడి కట్టాలా, బాగా గవర్నమెంట్ నుంచి డబ్బు తేవాలా అని 10 లక్షలు దేవుని పేరు తెచ్చినాడంట ఆయన అజ్ఞాథ్ రెడ్డి. ఆ 10 లక్షలు కాక ఇంకా 20-30 లక్షలు లోన్ తెచ్చి పెద్ద గుడి కట్టాలా, విగ్రహం తెచ్చి పెద్దగా పెట్టాలా అని. అది అట్లా ఎనిక్కే పోతుంది అన్నాడు అజ్ఞాథ్ రెడ్డి. నాతో కూడా చెప్పినాడు, ఒక రోజు చేయాలనుకుంటే దేవుడు ముందుకు రాలేదు, ఎనిక్కిపోతుంది అని. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కట్టాలనుకున్నాం కట్టలేదని ఇంకా భాస్కర్ కుయేటికి బాగా సంపాదించి మళ్ళీ ఒడివల తన బండను మొలిపించి బండ ఎసకొచ్చి మొలిపించి దేవుణ్ణి ఆ బండ నిలబెట్టి మళ్ళీ గుడి కట్టినారు. ఆంజనేయుల స్వామి నిలబెట్టింటేనే అందరూ అక్కడ బతుకుతాంటే, లేకుంటే వెళ్ళిపోయింది. ఆయన నిలబెట్టాలని గుణాది వేసినప్పుడే ఈ కుమరోల పిల్ల ఆయన రాఘవయ్య కొడుకు పోతా అన్నాడు జీప్లో, చిన్న కారు. ఈడ ఏనోళ్ళ ఇంటి ముందర ఎత్తుకోవడం అయిమినా ఆ 9 దిబ్బలా వేసేసినాడు. జీప్ పైకి ఎగిరింది, ఆయన టాప్ పైకి. జీపు ఎవరు తోలిందా? ఆయనే డాక్టరా. ఆయన ఎందుకు గుద్దింది? ఆయన చూసుకోలే, ఆయన తకామ దూరేసింది బస్సు నిన్న అడ్డమా. అది గుడి కట్టాలనుకున్నప్పుడు అట్లా జరిగిందా? మళ్ళా అది ఆయన్ని ఇట్లా కొట్టానే పైకి జీప్ పైకి పోయిందంట. జీపు స్పీడ్గా పోయేటప్పుడు ఆడ సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఆడి నుంచి ఆడికి వెళ్ళిపోయిందంట, దెబ్బలా పడిపోయింది. వాళ్ళ తల ఏదో రోగ తగిలిందని మళ్ళీ తిరుపతి స్కానింగ్ చూపించినారా. నిన్న ఏనమా కూడా స్పాట్లోనే వెళ్ళిపోవాలి దేవుడు లేకంటే. ఇట్లా ఇటు జీపు తలకాయ అనుకోమిందంట, తలకాయ మీద పోయింది. ఆయన ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి మొక్కుంటా నేను ఎప్పుడు మొక్కుతానే ఉంటాడు, రోజు దీపాలు పెడతానే ఉన్నాడు. ఆయన కాపాడుతున్నాడు అందరినీ. ఆయన పూజ చేయకపోయినా, ఎవరు పూజ చేయకపోయినా, మొన్న వాళ్ళ అంగడుల పిల్లలు కూడా చచ్చిపోవాల్సింది జీవులు. వానికి ఎవరికి దోకపోయినా ఏం తగలేదంట ఇక్కడనే కానీ. ఆయన కాపాడుతున్నాడు ఆంజనేయ స్వామి, అందరినీ ఆయనే కాపాడుతున్నాడు. ఈడ 3 జాములు కాడ ఆడ యుద్ధ అమావాస్య చేతబడులు పడేం చేయరా, చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మాత్రమే. కానీ మనం ఒక వీడియోతో ఒక్క మనిషి చెప్పిన దాంతో నమ్మం కదా. ఇంకా 2-3 అడుగుదాము, వాళ్ళు ఏం చెప్తారు చూసి ఆ ఇల్లు ఏవి, ఆ ఇళ్ళలో నిజంగానే ఇలా జరిగిందా అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.